శ్రీ మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. నిజంగా థ్యాంక్ యూ అండి. మీరు మీ ఆదరణకి ఎంతో రుణపడి ఉన్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈరోజు డబ్బు, లక్ష్మీదేవి గురించి, డబ్బు గురించి కాసేపు నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నాకు తెలిసింది మీకు చెప్దామనుకుంటున్నాను. పదండి ముందుకి. డబ్బు కావాలండి? అవునండి, అందరికీ కావాలి. డబ్బుకు లోకం దాసోహం. ధనమేరా అన్నిటికీ మూలం. ఆ విలువ తెలుసుకున్నవాడే ఉత్తముడు, గుణవంతుడు, ధనవంతుడు, బలవంతుడు కూడా. డబ్బున్న వాళ్ళు ఎంత బలంగా ఉంటారు, ఏదైనా చేయగలరు కదా. ఈరోజు సుబ్బమ్మే రేపు డబ్బులు వచ్చేస్తే సుబ్బలక్ష్మి అవుతుంది. ఏరా అన్నవాడిని ఏవండి అని పిలుస్తారు. మర్యాద కూడా అక్కడే దొరుకుతుంది. దగ్గరే వాళ్ళే డబ్బు లేకపోతే దూరం అయిపోతాం. మనం వాళ్ళకి దూరం అవుతాం, లేకపోతే మనం దూరం పెట్టేస్తాం. డబ్బుకి అంత విలువ ఆ లక్ష్మీదేవి. మనం రిటైర్ అయిపోయాక, కొంతమందికి చెప్తున్నాను, రిటైర్ అయిపోయాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, చూస్తున్నాను. అది ఎందుకో తెలుసా? వయసులో సంపాదించేటప్పుడు పొదుపు చేయకపోవడం వల్ల, పిల్లలు, సంసారము, ఇల్లు, చదువు అంటూ ఒక ప్లానింగ్ లేకుండా, పొదుపు లేకుండా ఉండడం వల్ల పిల్లల మీద ఆధారపడాల్సి వస్తుంది. మనం పెంచిన పిల్లలే మనం వాళ్ళ దగ్గర మాట పడాల్సి వస్తుంది. అదే మనం కొద్దిగా జాగ్రత్తగా పొదుపు చేసి ఉంటే ఈరోజు వాళ్ళు బుద్ధి చూపించుకునే స్థితిలో ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఇప్పటి వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది, చదువు పూర్తి కాగానే ఉద్యోగంలో జాయిన్ అయిపోవాలండి. ఎందుకో తెలుసా? సంపాదన మొదలు పెట్టేవాళ్ళు. అది కాదు, నాకు ఇది అనుకోలేదు, నేను ఈ జాబ్ అనుకోలేదు, నేను ఈ జాబ్ అనుకున్నాను, నేను ఈ వ్యాపారం అనుకోలేదు, నేను ఇలా అనుకోలేదు. మనకు వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళి అందులో ఉంటూ నీ అభివృద్ధికి, నీ డ్రీమ్ కోసం, నీ గోల్ కోసం ప్రయత్నించు, కష్టపడు, సాధించి తీరుతాం. కాస్త ముందు వెనక అవుతుంది, ఒక 2 ఏళ్ళు ఆలస్యం అవుతుందే కానీ తప్పకుండా సక్సెస్ అవుతాం. అదే ఇంట్లో కూర్చొని ఏమీ చేయకుండా, నేను వచ్చే ఉద్యోగం దాకా నేను చెయ్యను, నేను అనుకున్నదే నేను చేస్తాను అంటూ టైం వేస్ట్ చేస్తే ఉన్నదే పోతుంది, ఉంచుకున్నదే పోతుంది. వేరే ఉద్యోగం సంపాదించాం, వెంటనే ఇల్లులు కొనేయడం, పెళ్ళిళ్ళు, ఓకే పెళ్ళి చేసుకుని ఇల్లు కొనేయడం, పెళ్లి ఖర్చు ఏముంటుంది, ఇల్లు కొనేయడము, కార్లు కొనేయడము, అనవసర వస్తువులు ఇంట్లో అంతా పేర్చేయడం. ఎంతవరకు న్యాయం? ఈఎంఐలు, జీతం రాగానే భార్యాభర్తలు ఇద్దరు సంపాదించిన ఈఎంఐలకే పోతూ ఉంటుంది. అది ఆస్తి. ఆ తర్వాత ఒక 15 రోజులు, 4 రోజులు హాస్పిటల్లో ఉంటే ఎవరు చూస్తారు? మనలాంటి వాడే ఎదుటి వాళ్ళు కూడా అడిగితే ఇస్తారా? అప్పు దొరుకుతుందా? అదే మనం ఒక 70% ఖర్చు పెట్టుకుని 30% పొదుపు చేసుంటే ఆ పొదుపు ఈరోజు పనికి వస్తుంది. అసెట్స్ అంటే ఏంటి? ఆస్తులు కూడబెట్టుకోవాలి, అప్పులు కాదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే పొదుపు చేసుకోవాలి. కానీ ఇంకొక విషయం చెప్తాను, ఎప్పుడు రిలాక్స్ అయిపోకూడదు. నా రిటైర్ అయిపోయాను, ఇప్పుడు నేనేం చేయగలను? రిలాక్స్, ఎంజాయ్ చేస్తాను. ఇది చిన్న వయసే, ఈ వయసులో ఎంజాయ్ చేయవచ్చులే, ఇంకా కాలం చాలా ఉంది అనుకుంటా. ఏది ఎప్పుడు చేయవలసినప్పుడు చేయాలి. మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు సంపాదిద్దాం, గొప్పవాళ్ళు అవుదాం. ఎంతెంత గొప్పవాళ్ళు, వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా? ఈరోజు పెట్టాం, రేపు రావాలంటే రాదండి. ఈ సంవత్సరం పెట్టి వచ్చే సంవత్సరం బిజినెస్ డెవలప్ అవ్వాలంటే కాదు.
ఒక 5-6 ఏళ్ళన్నా కావాలి. ఏది మొదలుపెట్టినా ఒక 5-6 ఏళ్ళు కావాలి. అనుభవంతో, కష్టంతో, శ్రమతో, ఆలోచనతో, మంచి బుద్ధితో ముందుకు వెళ్ళాలే కానీ ఈజీ మనకి అలవాటు పడకూడదు. ఆవిడెవడో 10,00,000 పెట్టి సినిమా తీసాట, వాడి కోట్లు వచ్చాయంటే అతని అదృష్టమే ఉండొచ్చు, మనకు కుదరకపోవచ్చు. అదే కష్టపడి న్యాయంగా, ధర్మంగా మనం ఖర్చు పెడితే తప్పకుండా సక్సెస్. కొంచెం ఆలస్యం అవుతుంది కానీ సక్సెస్ మన చెంతే ఉంటుంది. అవును, సంపాదించేవాళ్ళకి వయసు అయితే ఎందుకండి సంపాదన లేదండి. ఒంట్లో శక్తి ఉంటే 90 ఏళ్ళు కదా 100 ఏళ్ళు సంపాదించవచ్చు. సంపాదించింది పోయేటప్పుడు తీసుకుపోతామా? తీసుకోక్కర్లేదు. 10 మందికి దానం చేయవచ్చు. 10 మందికి ఉద్యోగం ఒక బిజినెస్ ఓపెన్ చేసి 10 మందికి ఉద్యోగం కల్పించవచ్చు. 10 మంది కుటుంబాలు కాపాడవచ్చు. అనాథాశ్రమాలకి వెచ్చించవచ్చు. హాస్పిటల్కి డాక్టర్లు కట్టలేని వాళ్ళకి ఇవ్వచ్చు. ఎంత పనులు చేయవచ్చు మన దగ్గర డబ్బులు ఉంటే. రిలాక్స్ అయిపోయి తృప్తిగా ఏముందండి, 10 రూపాయలు వడ్డీ వస్తుంది, ప్రశాంతంగా ఉందండి. ఆ టీవీలో చూడకూడదు, ఆ సెల్ ఫోన్లో చూసుకుంటూ వాడంతా వీడంతా అనుకుంటూ కబుర్లు ఆడుకుంటూ కాలాన్ని వృధా చెయ్యకండి. కష్టపడండి, పైకి రండి, పొదుపు చెయ్యండి. లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? కష్టజీవిలో ఉంటుంది. డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళుగా కనిపించడం కాదు, నిజంగా ధనవంతులు అవ్వాలి. నిజంగా ధనవంతుడైన చాలామందిని చూడండి, వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారు. లేనివాడే డాంబికాలు, గొప్పలు, చూపించుకోవడాలు, అప్పులు చేసి మనం చూపించుకోకర్లేదు. మన దగ్గర ఉన్నదే చూపించాలి. గొప్పలకి పోవద్దు. అనవసర ఖర్చులు మానుకోండి. పొదుపు చెయ్యండి. అది అవసరమా కాదా అని ఆలోచించండి. వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవ్వండి, చేరండి, వ్యాపారం మొదలు పెట్టండి. దాని వృద్ధిలో ఎలా తెస్తే బాగుంటుందని ఆలోచించండి. ఆస్తులు స్థలాలు కొనండి. చిన్నవి ఈరోజు దూరంగా అవుతుంది. చిన్నవి ఒక్కొక్క నీటి పొట్టు సముద్రం అవుతుందంటారు. అలాగే కొద్దిగా స్మాల్ సేవింగ్స్ చేయండి. పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు చూడలేదని అనకండి. మనం ఇచ్చేటట్టు ఉందాం, మనం తీసుకునేటట్టు ఉండద్దు. మనకు ఒకరికి ఆదర్శప్రాయంగా ఉందాం. ఏ వయసులోనన్నా సంపాదించవచ్చు. ఎలా సంపాదించాలి అదేనే ముఖ్యం. న్యాయంగా, ధర్మబద్ధంగా, ఒక్కరికి అన్యాయం చేయని వరకు, ఒక్కరికి మోసం చేయనంత వరకు ఎటువంటి తప్పు లేదు. చిన్న వ్యాపారం చేయవచ్చు, తోచింది చేయవచ్చు. ఎలా చేసినా పద్ధతిగా చేస్తే తప్పకుండా సక్సెస్ మన చెంతే ఉంటుంది. ఆ లక్ష్మీదేవి ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఉంటాను. మీ మీనా. నమస్తే.